श्रीगुरुभ्यो नमः। हरि ओम। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 5/5/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈరోజు సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:34 క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళపక్షము ద్వాదశి సాయంకాలం 5:41 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది। ఉత్తరాభాద నక్షత్రం రాత్రి 7:56 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది। అలాగే అమృత ఘడియలు మనకి మధ్యాహ్నం 3:33 నుంచి 5:01 వరకు, వర్జము ఉదయం 6:49 నుంచి 8:16 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:52 నుంచి 5:43 వరకు, రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తించండి। నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం। మేషరాశి వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి। ధన నష్టం కనబడుతోంది। సో తొందరపాటుతనం, అవివేకంతో మాట్లాడడం, లేనిపోని అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం। అలాగే విద్యార్థులు ఈరోజు ఏమైనా ప్రాంగణ నియామకాల పరీక్షల గురించి కానీ ఇతరత్ర పరీక్షల గురించి కానీ ఇంటర్వ్యూలు ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి। సమయపాలన చాలా ముఖ్యంగా చెప్పబడుతోంది। ఐఎల్స్ జిఆర్ఈ టోఫీ లాంటి పరీక్షల్లో కూడా చాలా సమయపాలనతో ముందుగా వెళ్ళే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది। ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి। రాజకీయ నాయకులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు, అలాగే సోదరుల మధ్య విభేదాలు, సోదరిమణులతో అనుకోని ఆర్థిక ఇబ్బందులు। అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఆదివారం అని చెప్పేసి లంచం పుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు। అంటే మిగతా రోజులలో పుచ్చుకోవచ్చు అని అనకండి, ఆదివారం అనేది సరదాగా ఎవరు చూడరని చెప్పేసి మీరు లంచం పుచ్చుకునే ప్రక్రియలో తప్పకుండా అవినీతి నిరోధక శాఖ వారు మిమ్మల్ని పట్టుకోవడం ఖాయం। కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే మంచిది। ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవారు కూడా ఉద్యోగ బాధ్యతల్ని అధికంగా చేయాల్సి వస్తుంది, అంటే రెస్ట్లెస్గా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త। అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా పశుపక్షాదులకు నష్టం, రైతులకి పంటకు వచ్చినటువంటి అంటే పంట బాగా పండి ఉంటుంది, ధర మాత్రం సరిగ్గా రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి। తస్మా జాగ్రత్త। మధ్యవర్తి ద్వారా మీ ధాన్యాన్ని అమ్ముకునే ప్రయత్నం చేయకండి। అలాగే కూరగాయల వ్యాపారం చేసేవారు కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి। పళ్ళ వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది। సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బంది కలగవచ్చు। ముఖ్యంగా సూపర్ మార్కెట్ సంబంధమైనటువంటి ఈ రాశి వారు ఎవరైనా ఆ సూపర్ మార్కెట్ కనుక ఓనర్స్ ఉంటే అగ్ని ప్రమాదంలో పడే అవకాశం ఉంది। కాబట్టి ఈ యొక్క సూచనలు పాటిస్తూ ఈ లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ కరెంటు సంబంధ పరికరాలు అన్నింటినీ ఆఫ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లోనూ ఇబ్బందులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు, అవమానాలు ఉన్నాయి। సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారులు, క్రీడాకారులు నష్టాన్ని పొందుకునే అవకాశం, అసహనం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని పొందుకోవడం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారాలు కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది। అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, బాజు పరిశ్రమలోనూ ఇబ్బందులు, లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త। సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి। కుటుంబ పరిస్థితులు చిన్న భిన్నంగా వచ్చే అవకాశం ఉంటుంది। తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండడం, పెద్దవాళ్ళతో గౌరవంగా మాట్లాడడం మీరు చేసినట్టయితే లాభం ఎక్కువగా ఉంటుంది, లేదా ఇబ్బందులు పడతారు। అలాగే భగవద్గీత పారాయణం, సూర్య అష్టోత్తరం, అంటే భగవద్గీతలో మీ నచ్చిన అధ్యాయాన్ని చదివే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది। సూర్యుడి అష్టోత్తరాన్ని చదువుకోవడం, ఎవరికైనా గోధుమలు, ఎర్ర వస్త్రాన్ని దానంగా ఇవ్వడం, ఆవు పాలు కానీ మేక పాలు కానీ దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి। ఉదయం 9:13 నుంచి 10:17 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి అదృష్టయోగం, లాభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం। పోటీ పరీక్షల్లో కానీ ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నం కానీ లాభాన్ని కలిగిస్తుంది। విదేశాలకు వెళ్ళవచ్చును, విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, స్థిర నివాసాన్ని పొందుకుంటారు।
గృహం కానీ స్థలం కానీ పొలం కానీ కొనుగోలు చేసే అవకాశం, రైతులకి మంచి శుభయోగం, పూలు పళ్ళు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి మంచి శుభయోగాలు, సినిమా రంగంలో కూడా అనుకూలవంతంగా ఉంటుంది. చిత్ర నిర్మాణం విజయవంతంగా ప్రదర్శించబడే అవకాశం, ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, నిర్మాతలకి లాభమే. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తోవే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాలు, అలాగే యజ్ఞయాగాది క్రతువు నిర్వహించడం, సత్సంగత్వంలో పాలు పంచుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. తప్పకుండా ఈ రాశి వారికి ఇదంతా కూడా అత్యంత అనుకూలత, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఊహించని వ్యక్తులతో పరిచయం, ఆ కుటుంబపరమైనటువంటి అభివృద్ధి పొందుకోవడం, ఒక మంచి వ్యక్తి వల్ల వ్యాపార ప్రారంభం కూడా కావచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, వృత్తి అభివృద్ధి పొందుకోవడం, అంటే మంచి వ్యాపార ప్రారంభం, కళాకారుల క్రీడాకారులకు లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, రైతన్నలకి పంట లాభం, మంచి దిగుబడి, మంచి ధర రావడం, కొత్త విత్తనాలు లభించడం, అంటే రాబోయేటువంటి రోజుల్లో మంచి విత్తనాల కోసం మీరు చేసే ప్రయత్నం మంచిగా ఉంటుంది. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి పంట లాభాన్ని పొందుకుంటారు. అలాగే ఈవెంట్ వేన్ వారికి, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో లాభాలు, రాజకీయ ప్రస్థానంలో మంచి లాభాన్ని పొందుకుంటారు. నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చును. ఆరోగ్యం బాగుంటుంది, ధనయోగం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, ప్రయాణ సాఫల్యత ఉంటుంది, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం, వస్తు, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యార్థులకి విదేశాల్లో, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, ఆరోగ్య లాభం. ఇదంతా మీకు శుభకరమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. ఒక పనిలో కాదనుకున్న పని ఆ వ్యక్తి మనకు సహాయం చేయడం, వ్యక్తి మీకు సహాయం చేసే అవకాశం, ఆ పని పూర్తి చేసుకునే అవకాశం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, అలాగే రైతన్నలకి సానుకూలత, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు బెల్లం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం, ఆనందయోగం, వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది, కుటుంబ పరంగా సౌఖ్యత ఉంటుంది, మిత్రుల వల్ల లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ నుంచి శుభవార్త వినవచ్చు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, విద్యార్థికి ఏమైనా పోటీ పరీక్షలు ఉంటే వాటిల్లో విజయం సాధించే అవకాశాలు, అలాగే ఉద్యోగ సమయ విషయంలో కూడా ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం లభించే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈరోజంతా చాలా అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఆందోళన, ఆర్థిక సమస్యలు, కాస్త ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. బయట ఎక్కువగా తిరిగే ప్రయత్నం చేయకండి. శరీరం చాలా అలసట గురే అవకాశాలు, ఏదైనా ప్రమాదం జరగవచ్చు. మద్యపాన సేవన తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి కొంతమంది వ్యక్తులు అనవసరంగా బయట తిరగడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి. అత్యవసరమైతేనే బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి, లేదా ఇబ్బందులు పడతారు. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారుల క్రీడల ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, సోదరులతో కంటూ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ప్రేయసి ప్రియుల మధ్య విభేదాలు, తల్లిదండ్రులతో
ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి పంపకాల్లో అసమానత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారంతో మోసపోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారంలో స్వ సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ బ్యూటీ పార్లర్ కానివ్వండి, బాణసంచ కర్మాగారంలో ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి నష్టం, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, దొంగ వైద్యుల బెడద, అలాగే దొంగ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు ఇబ్బంది, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కష్టకాలం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటకి నష్టం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు నష్టాన్ని కనబడుతున్నాయి. అలా లేనిపోని అవాంతరాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లాంటివి కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పనికి మాలిన వ్యక్తులతో ప్రసంగాలు, పెద్దవారిని ఎదిరించి చేసే పనులు మీకు నష్టాన్ని కలిగించడం, కొన్ని విషయాల్లో తీవ్ర ఘర్షణ, అనవసర ప్రయాణాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అనవసరమైనటువంటి ఇబ్బందులు, ఎందుకంటే అమావాస్య దగ్గరగా వస్తుంది కదా, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆటుపోట్లు ఎక్కువగా ఉండే ప్రయత్నం సాగుతుంది, బయటికి వెళ్ళకపోవడమే మంచిది. ఏదేమైనా రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అయిన వారిని దూరం చేసుకునే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఉదయం 10:05 నుంచి 11:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని భగవద్గీత పారాయణం కానీ, అయితే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ, గణపతి అష్టోత్తరం కానీ చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వివాహ యోగం, సంతాన యోగం, శుభవార్తా శ్రవణం, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంది. అలాగే విదేశీ ప్రయాణం కోసం చేసే ప్రయత్నం లాభాన్ని కలిగిస్తుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు, ఫార్మా, సిమెంట్ వ్యాపారంలో ముఖ్యంగా భాగస్వామితో మీ వ్యాపారం వృద్ధి పొందుకునే శుభయోగం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అమ్మయ్య చాలా మంచి శుభవార్త వినే అవకాశం. ప్రతిరోజు నెగిటివ్ చెప్తున్నాను అనుకోకండి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్టవంతమైన యోగం, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, వీసా సంబంధ శుభవార్త వినడం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం, కళాకారులకి ముఖ్యంగా మంచి విదేశాలకు కూడా అవకాశాలు లభించే అవకాశం ఉన్నది. వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, రైతన్నలకి సానుకూలవంతంగా ఉంది, మంచి విత్తనాలు లభిస్తాయి. తప్పకుండా రాబోయేటువంటి పంట కోసం మీరు అన్ని ఏర్పాటు చురుగ్గా చేసుకునేటువంటి అవకాశం కనపడుతోంది. రైతులకి మేలు జరగబోతోంది. అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము. అలాగే కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పర్వాలేదు, కాస్త ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. దూకుడు కాస్త తగ్గించితే చాలు. టకటగా అని చెప్పేసి మీరు పూచికత్తుగా సంతకాలు చేస్తే నష్టం. హడావుడి నిర్ణయాలు తీసుకోకండి. బాగుంది.
అంటే ఆలోచన విధానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యాలాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే రైతన్నలకి మంచి విత్తనాలు, పంట లాభము, మంచి ధర పలకడం, రాబోయేటువంటి కాలానికి మంచి పంటకి ఏర్పాటు చేసుకోవచ్చును. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి. యజ్ఞయాధికత్వం నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యం, మంచి మాట తీరు, అందరినీ ఆకట్టుకోగలగడం. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను శుభయోగం కనబడుతోంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్ వారికి విదేశాల్లో ఈవెంట్స్ చేయగలిగే అవకాశం ఉంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి. దూకుడు ఏమాత్రం మీకు మంచిది కాదు, ఇబ్బంది కలిగిస్తారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మాట తీరు చాలా జాగ్రత్తగా, పొదుపుగా మాట్లాడండి, అనుకూలం ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన ప్రమాదము, మద్యపాన సేవనం మీకు ప్రమాదంలోకి పూర్తిగా నెట్టివేయబడుతుంది. ఎండాకాలం చెప్పేసి స్నేహితులతో వెళ్ళినప్పుడు దుష్టుల సహవాసం వల్ల మీరు మద్యపాన సేవన చేసి ప్రమాదంలోకి నెట్టివేయబడుతుంది. పనికి రానటువంటి వ్యక్తులతో మీ కుటుంబ రహస్యాలు చెప్పడం మీకు ప్రమాదం. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళడం నష్టం. ప్రేమ కలాపాల్లో మీకు నష్టాలు. భార్యాభర్తల మధ్య విభేదాలు, లేనిపోయిన అవాంతరాలు, అతి ఆలోచనలు నష్టాన్ని కలిగించడం. చిన్న చిన్న విషయానికే పెద్ద రాద్ధాంతమైనటువంటి స్థితి కలుగుతోంది. కాబట్టి మౌనము సదా శ్రేష్టము. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, మీ వస్తువులు, మీ ఆభరణాలు ఎవరికి ఇవ్వకండి. అలాగే ఈ చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారు అనవసర వ్యక్తులు నమ్మి లోన్స్ వస్తాయని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయకండి, జాగ్రత్త. చేనేత కార్మికులు చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది, జాగ్రత్త. అలాగే కళాకారుల, క్రీడాకారులకి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి నష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అపవాదులు. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం కనబడుతోంది. లంచం పుచ్చుకునే ప్రయత్నం చేయకండి, నష్టంగా చెప్పవచ్చును. అంటే పూర్తి స్థాయిగా ప్రమాదాలు లేవు. కొద్దిమంది వ్యక్తులకి జన్మజాతకం శుభయోగం వల్ల అనుకూలత ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల్లో తీవ్రమైన ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి కనుక అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయడమే మంచిది. తప్పకుండా మీరు గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, ఎవరికైనా సరే ఆవు పాలు దానంగా ఇవ్వడం, లేదా పంచామృతాలని శివాలయంలో పూజారి గారికి ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం ఉత్తమమైనటువంటి ఆయుధంగా చెప్పబడుతుంది. 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయగలిగితే ఇంకా మంచిది, లేదా రామాష్టోత్తరం చదువుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 6:50 నుంచి 7:39 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్థైర్య, ధైర్య, ఆనంద, అదృష్ట యోగాలు, చాలా ప్రశాంతమైన వాతావరణం, కార్య విజయం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సంతాన యోగం, కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో కలిసి వస్తుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో మంచి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఈవెంట్ వారికి, బోరుబావుతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అద్భుతమైనటువంటి ఆనందయోగం. ప్రతి పనిలో విజయము, సంతోషము, ఆనందము, కార్యసాధన, విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ లాభం, విదేశాలకు వెళ్ళవచ్చు, విదేశాల సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారి ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనెపదాలకి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా శుభయోగం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలవంతమైన శుభయోగాలు. శుభవార్త వినడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి పిలువ సఖ్యత, ఆగిపోయిన పనులు మంచి పునర్వైభవాన్ని సాధించుకునే అవకాశం. కార్యసాధన మొదలు పెడతారు. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, శస్త్రచికిత్స ఏమైనా ఉంటే కూడా తప్పక విజయం సాధించే అవకాశం. కుటుంబ సభ్యులతో ఆనంద విహారయాత్రలు, విజ్ఞాన యాత్రలు లేదా తీర్థయాత్ర చేసే అవకాశం. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత. మత్స్యకారులకి, మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లెల వారికి లాభం. ప్రశాంతమైన జీవనం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. అనుకున్నటువంటి కార్యసాధన పొందుకుని అదృష్ట యోగం. పెద్దవారి యొక్క ఆశీస్సుల వల్ల మీకు సంపూర్ణ శుభయోగాలు పొందుకుంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనమే తప్పకుండా అనుకూలం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా ఎదుగుదల. కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు. సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా అమోఘమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. వ్యాపారం ఏదైనా ప్రారంభం చేయవచ్చు. మంచి మాట తీరు, 10 మందిలో గొప్పగా ఉండేటువంటి వ్యక్తిత్వం, అందరికీ మంచి సలహాలు ఇవ్వడం, ఆర్థిక లాభాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలుగా, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లెల వారికి లాభం. రైతందరికీ పంట శుభయోగం. పూలు, పళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.